11వ అధ్యాయము 7వ వచనం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. దానిని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక. లేగలేదు చేతులు. ఏ గుంపు అంటిది? మొదటి గుంపు ఏ గుంపు? దయచేసి దాదాపు ఆ సమయాన్ని బట్టి 5-6 గుంపులు నేను చూపిస్తాను. ఆ గుంపులో మనం ఉంటే అది మంచిది కాదు అని గమనించండి. మొదటి గుంపు దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపు. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారా అంటే దేవుడు ఏదైనా ఇవ్వలేదనా, దేవుడు ఆకలితో ఉంచేదనా, దేవుడు వారికి క్షేమదాయకంగా తీసుకెళ్లేదనా, దేవుడు అతనికి సరైన నాయకుడిని ఇవ్వలేదనా, దేవుడు వారికి వస్త్రాలు ఇవ్వలేదనా, వారికి పాదరక్షణ ఇవ్వలేదనా, లేదా పగలు వెంటనే పెట్టకుండా ఆయన కాపలా కాయలేదనా, ఎందుకు తిరగబడ్డారా అని అంటే వారికి నోటికి రుచికరమైనది దొరకలేదంట. ఎందుకు తిరగబడ్డారా అని అంటే వారు పాలు తేనెలు ప్రవహించు దేశములకు వాగ్దానం చేసిన దేశములకు వెళ్ళవలసిన సమయంలో వీరు మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఏంటంటే తిరుగుబాటు. ఎందుకు తిరుగుబడ్డారా అని అంటే మోషే దేవుని ఎదురు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే కింద వీరు చేస్తున్న పనికిమాల పని ఏంటంటే ఒక అహరోను నిర్మించుకొని అహరోను ద్వారా ఒక దూడను తయారు చేసి వీరు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ఎందుకు తిరగబడ్డారు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉంటే బానిసత్వపు బ్రతుకుల్ని తీసుకొని ఆ మోషే చేతికి అప్పగించి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశంలోకి తీసుకొని పోవడానికి వాళ్ళని ఏర్పాటు చేసినందుకు తిరగబడ్డారు. గమనించండి. అరణ్యంలో 40 సంవత్సరాలు పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెంటల దెబ్బైనను తగలకుండా కాపాడిన దేవుని మీద తిరగబడ్డారు. 40 సంవత్సరములు ఆకలి లేకుండా ఆకలి ఎరగకుండా నడిపించిన దేవుని మీద తిరగబడ్డారు. 40 సంవత్సరాల్లో ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నేల ఆరినట్టుగా చేసి నడిపించినందుకు తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డారు అంటే 40 సంవత్సరాలు పాదరక్షణలు అరగకుండా వస్త్రములు మాయకుండా నడిపించినందుకు తిరగబడ్డారు. కొన్ని సార్లు దేవుని యొక్క నుండి సంపాదించుకున్న ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం ఏదైనా ఉంది అని అంటే కొన్ని సార్లు దేవుని దీవెన కోల్పోవడానికి కారణం ఏదైనా ఉంది అని అంటే కొన్ని విషయాల్లో దేవుని ఆశీర్వాదాన్ని దీవెనను ఉన్నతమైన స్థితిని కోల్పోవడానికి కారణం ఏదైనా ఉందని అంటే దేవుని మీద చనుగుకొనడమే. వీరు మోషే మీద చనుగుకున్నారు. మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే ఆయన ఎదుట సాగిలి పడేటట్టుగా చేశారు. మోషేని నానా తిప్పలు పెట్టారు. అసలు మోషే ఎవడురా అని ఆలోచన చేస్తే ముక్కోపి. మోషే సాత్వికుడు కాదు. మోషే ముక్కోపి అయినప్పటికీ ఆ కోపాన్ని దాచిపెట్టుకొని గమనించండి దేవుని చెప్పిన పని చేయడానికి వారితో 40 సంవత్సరాలు భరించాడు. అలా నడిపించిన దేవుని మీద తిరగబడుతున్నావే. ఈరోజు నిన్ను పోషిస్తున్న దేవుని మీద, నిన్ను ఆదరిస్తున్న దేవుని మీద, నిన్ను ప్రేమిస్తున్న దేవుని మీద, నీ కొరకు ఆయన రక్తమును కాచి సిలువ మీద మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుని మీద తిరగబోటు చేస్తున్నావే. ఏ గుంపు అంటాం? ఎంతవరకు న్యాయం అంటాం? దేవుడు నీకు ఆకలి లేకుండా అరణ్యంలో ఎండ దెబ్బ తగలకుండా ఆరిన నేల మీద నడిపిస్తూ వెన్నెల దెబ్బ తగలకుండా నీ వస్త్రములు మాయకుండా గమనించు నీ పాదరక్షణ అరగకుండా నడిపించిన దేవుని మీద తిరుగుబాటు చేసేది. ఈరోజు కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో మనం తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేశాడు? ఏం చేయాలా? నువ్వేం చేసావు దేవుడికి? దేవుడు ఏం చేశాడని అడిగి మనము నువ్వేం చేసావు దేవుడికి అని ఒకసారి ఆలోచన చేయి. బిడ్డ, దేవుని ఎదుట సాగిల పడే వాడిగా నీవు ఉంటే, దేవుని ఎదుట ఆయన కార్యములను ప్రచురించవానిగా నీవు ఉంటే దీవించబడతావు. ఈ గుంపు
మొదటి గుంపు తిరుగుబాటు చేసే గుంపు. ఏ గుంపట? తిరుగుబాటు చేసే గుంపు. ఎవరి మీద? దేవుని మీద. రెండోది చూడండి, మొదటి సమయంలో 23వ వచనము. మొదటి సమయంలో 15వ అధ్యాయము 23వ వచనము. తిరుగుబాటు చేయుట, సోదు చెప్పుట అనే పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేంతో సమానం అంట? తిరుగుబాటు చేయుట పాపముతో సమానం. పాపము వల్ల వచ్చు జీతం ఏంటి? ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి సంపాదించుకునేది మనం ఇప్పుడు దేవుడి మీద తిరగబడి, సంఘం మీద తిరగబడి, సేవకుల మీద తిరగబడి, సంఘ పెద్దల మీద తిరగబడి, విశ్వాసం మీద తిరగబడి, సారిత్రకమైన సంఘముగా మార్చబడడానికి దేవుడు నీ రక్తమును, ఆయన రక్తమును మార్చి నిన్ను శరీర దానిగా నిర్మించి ఈ లోకముల పరిశుద్ధిని గాను, పవిత్రని గాను, దేవుని కుమారుని గాను, ఆయన శుద్ధిని గాను నిర్మించుకుంటే నువ్వు దేవుని మీద, సంఘము మీద, సేవకుడి మీద తిరుగుబాటు చేసి తెచ్చుకునేది ఏదైనా ఉంది అని ఆలోచన చేస్తే అది పాపమే. దాని వల్ల వచ్చేది మరణమే. గమనించే, ఈరోజు మనం ఏమి సంపాదించుకుంటున్నాం? దేనిని సంపాదించుకుంటున్నాం? దేవుని మందిరంలో దేని కొరకు మనం వస్తున్నాం? దేవుని దగ్గర ఎందుకు రక్షణ పొంది ఉన్నాం? దేవునితో సహవాసం ఎందుకు కలిగి ఉన్నాం? సంఘములకు ఎందుకు అంటగట్టబడి ఉన్నాం? సంఘములో ఎందుకు స్థిరపరచబడుతూ ఉన్నాం అనే ఆలోచన చేయాలి. ఈరోజు తిరుగుబాటు చేయు ప్రజలారా, తిరుగుబాటు చేయు ఓ ఇంకా విశ్వాసులారా, నువ్వు దేవుని యొద్ద నుండి తెచ్చుకునేది ఏంటి? నువ్వు దేవుని యొద్ద నుంచి తెచ్చుకునేది ఏదైనా ఉంది అంటే అది ఆశీర్వాదముగా ఉండాలి, అంతేగాని శాపముగా ఉండకూడదు. ఇది మొదటి గుంపు అయితే రెండవ గుంపు తెలియపరుస్తున్నాను చూడండి. రెండవ గుంపు కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనము. 22వ అధ్యాయము 16వ వచనము. మైక్ తీసుకో. దుర్మార్గుల గుంపు కూడా నన్ను ఆవరించినారు. వారు నా చేతులను, నా పాదములను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండవ గుంపు ఏదన్నా? రెండవ గుంపు ఏది? దుర్మార్గుల గుంపు. అర్థమవుతుందా? బిడ్డా, అర్థము చేసుకుంటే కార్యంలో ఈ యొక్క మందిరంలో లేదా ఈ యొక్క హృదయంలో మంచి అద్భుతాన్ని చూడబోతూ ఉన్నాం. నువ్వు దేవుని మందిరంలో విశ్రాంతి దినమును ఎందుకు ఈ సమయాన్ని వెచ్చిస్తున్నారు అని ఆలోచన చేయండి. ఇన్ని గంటలు నీ సమయాన్ని వృధా చేయకుండా దేవుని మందిరంలో ఎందుకు వచ్చారా అని అంటే దుర్మార్గుల గుంపులో నుంచి లేకుండా దేవుని గుంపులో ఉండడానికి ఏం చేస్తున్నారో తెలుసా? రెండవ గుంపు ఏంటో తెలుసా? దుర్మార్గుల గుంపు. చదవడం మొదటి నుంచి స్పష్టంగా. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడి వారు నా చేతులను, నా పాదములను, నా ఎముకలన్నీయు. ఏం చేయగలరంట? ఒక్కసారి గమనించి ఏం చేస్తున్నారు దుర్మార్గులు? ఈ గుంపు ఏం చేస్తుందో తెలుసా? కొన్ని గుంపులు ఉంటాయి, ఒక గుంపుగా చేర్చబడి ఇంకా ఎప్పుడు చూసినా ఎవరి కుటుంబం మీద పడి ఏడుద్దామనే చూస్తాం, ఎవరి గురించి తప్పుడు ప్రచారం చేస్తామని ఏడుస్తాం, ఎవరిని ఆ నవ్వులు పడి చేద్దామని ఆలోచన చేస్తాం. గమనించండి, ఈ గుంపు కూడా అలాంటి గుంపే, దుర్మార్గుల గుంపు. ఏం చేస్తుందో తెలుసా? చేతులకు, కాళ్ళకు గాయములు చేస్తూ ఉన్నాయి, హింసిస్తూ ఉన్నారు, గాయపరుస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా ఒకవేళ ఈ దుర్మార్గుల గుంపులో ఉండి ఎదుటి వారి గురించి చెడుగా ఆలోచన చేస్తే, ఎదుటి వారి గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే, ఎదుటి వారి విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, ఎదుటి వారిని ప్రచారంలోని పెట్టాలని ఆలోచన చేస్తే జాగ్రత్త.
దేవుడి ఉగ్రత ఆ గుంపు మీద ఉంటుంది. ఒక అమ్మంట ప్రతి ఇంటికి వెళ్ళి కూడుకుండ మీద మూతేసుకోండి అని మూతేసుకోండి అని అన్ని గొప్పలకి చెప్పుకుంటూ వచ్చిందంట. ఇంటికి వచ్చేటప్పటికి తిన కుండలో కూర మళ్ళీ వెళ్ళిందంట. ఏమని కదా ముట్టుంటే అక్కడండి మాకు అందరూ చెప్పు, ముందు నువ్వు చూసుకోవచ్చు కదా అని. ఇదే పరిస్థితి. మన లోపాలను మనం తెలియపరచుకోలేం, మన లోపాలను గ్రహించలేం. ఎదుటి వారి లోపాల మీద ఆలోచన చేస్తూ ఉంటాం, ఎదుటి వారి ఆలోచనలు, ఎదుటి వారి కుటుంబాల మీద ఆలోచన చేస్తూ ఉంటాం. అసలు నీ హృదయంలో ఏముందో ఆలోచన చేయి, నీ జీవితంలో ఏముందో ఆలోచన చేయి, నీ కుటుంబంలో ఏముందో ఆలోచన చేయి, నీ రక్తంలో ఏముందో ఆలోచన చేయి. అంటున్నాడు మధ్యకాలంలో ఒక వ్యక్తి అన్నాడు, నీ రక్తంలో ఏముంది అంటే షుగర్ ఉన్నాడు. షుగర్ అన్నాడు మనిషి కాదు అన్నాడు. చూడు ఎంత ధైర్యం వాడికి. అలాంటి ఏం చేయదు, బెంగెట్టుకుని అడ్డుపనులు గట్ట తింటూ మానేసి ఎండుకుని అడ్డుపనులు ఉన్నవాడిని బట్టి వాడికి ఎంత ధైర్యం చూడ. షుగర్ ఉన్నవాడు మనిషే కదంట. అప్పుడు అందరికీ ఉంటుంది. అలాంటి ఏం చేయదు, భయపడతా ఉంటాను చూడు, అలాంటి పడగొడుతుంది. అలాగా మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఏముందో ఆలోచన చేస్తే, నా కుటుంబంలో ఏముందో ఆలోచన చేస్తే, నువ్వు అసలు ఎదుటి వారి మీద నాదంటే అవకాశం ఉండదు. నీవు సరిదిద్దుకునే పనిలో పడతావు, నీ తప్పులను కడుక్కునే పనిలో పడతావు, నీ తప్పులు విడిచిపెట్టే పనిలో ఉంటావు. ఇది దుర్మార్గుల గుంపు, ఎదుటి వారిని గాయపరిచే గుంపు. మరొక గుంపు చూపిస్తాను చూడండి. మొదటి గుంపు ఏంటంట? మొదటి గుంపు ఏంటి? తిరుగుబాటు. రెండో గుంపు దుర్మార్గుల గుంపు. మూడో గుంపు అదే కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతుంది చూడండి. బల్కారుల గుంపు 86:14. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బల్కారుల గుంపు కూడి నా ప్రాణము చూచుచున్నారు. వారు నిన్ను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ గుంపు అంటది? ఏ గుంపు అంట? ఏం చేస్తున్నారంట వారు? ప్రాణము తీయగోరుచున్నారు. అది దేవునిని లక్ష్య పెట్టని గుంపు. కొన్ని సందర్భాల్లో ఏ కుటుంబం ఏదైనా ఒక నింద కానీ లేదా ఒక వేదన కానీ వచ్చిందనుకో, ఆ కుటుంబాన్ని వాదార్చేవాడు 1% ఉంటే, ఆ కుటుంబం మీద రాళ్ళు వేసేవారు 100% ఉంటారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇంకా ఫోన్లో ఏదో అయ్యిందమ్మా, మేము ఉన్నాం, ఇంకా జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు అలా జరగకుండా చూద్దాం అనే వారికంటే పలానా ఇలా చేసిందంట, పలానా ఇలా చేశాడంట, పలానా అలాగంట అని చెప్పుకునే దౌర్భాగ్యం బ్రతికే వారు ఎంతమంది ఉన్నారో గమనించాలి. ఈ బల్కారు గుంపు దేవుడిని లక్ష్య పెట్టని వారు ఒక్కొక్క కుటుంబంలో. గమనించండి, ఏ సమస్య ఉన్నా, ఏ బలహీనత ఉన్నా వారికి వారు కుమిలిపోతూ ఉంటారు. వారి సమస్య వారి గుమ్మము దాటక ముందే ఊరు దాటేస్తుంది. భార్య భర్తలందరూ మాట్లాడుకుంటారు, పక్కన సీమెంట్ ఈ పని మీద ఉంటారు కొంతమంది. వీళ్ళిద్దరు కూడా ఏ కష్టాలు నష్టాలు బాగా మాట్లాడుకుంటారు, బిడ్డల కోసం ఎలాగో లేకపోతే ఆలోచన చేస్తారు. ఈ మాట తెల్లవారక ముందే ఊరు దాటేస్తుంది. ఎంత దరిద్రమైన బ్రతుకులండి ఇది. బలత్కారం గుంపు కదా. ఎవరిని చంపుదామని, ఎవరిని మిరుగుదామా అని, ఎవరిని పాడు చేద్దామా అని, ఎవరి బ్రతుకులు నవ్వులు పాడు చేద్దామని. ఇదా క్రైస్తవ్యము, ఇదా దేవుడి మందిరంలో నేర్చుకున్నది, ఇదాని కొరకు దేవుడు రక్తము నేర్చి నిన్ను పరిశుద్ధిగా చేర్చడానికి సిద్ధపడింది. ఇందుకుగా నిన్ను దేవుడి రాజ్యానికి చేర్చాలని ఆలోచన చేసేది. ఎదుటి వారి మీద ఒక వేలు చూపిస్తే 10 సార్లు నేను చెప్తూ ఉన్నాను, దాదాపు నా వైపు 4 వేలులో చూపిస్తున్నాయి బిడ్డ. నా వైపు 4 వేలు చూపిస్తున్నాయి. నీలో ఒక తప్పే ఉంది, నా వైపు 4 తప్పులు ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథంలో మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసి ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును ఎంచదు. మన కంటిలో ఉన్న దూలం అది నలుసులా కూడా కనబడదు. ఎందుకంటే మనం చేస్తేనేమో అది నీతి, ఎదుటి వారు చేస్తే, మన బిడ్డ చేస్తే అది తప్పు కాదు, ఎదుటి వారి బిడ్డ చేస్తే జాగ్రత్త. ఏ గుంపులో ఉన్నావో. ఇది బలత్కారపు గుంపు. కొన్ని కుటుంబాలని ఈ బలత్కారం చేత, ఇటువంటి మాటల చేత వారిని కృంగ తీసేస్తారు.
ఒక కుటుంబంలో అంటా ఉంటారు, ఏనాడైతే నేను పెళ్లి చేసుకున్నాను ఆనాడే చచ్చిపోయాను. ఏమైపోయాట? కుంగిపోయాడు. ఏనాడైతే నేను పెళ్లి చేసుకున్నాను ఆనాడే చచ్చిపోయాను కదా. అలాగా ఒక కుటుంబ విషయంలో బహిరంగంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే వారు ఏమీ అనలేదనా వారి పక్షమున వేత్సమాడేవాడు నజరేయుడైన జీవము కలిగిన దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దిక్కుమాలు వారిని చేరదీయడానికి, దీనులను ఆదరించడానికి వారి పక్షాన దేవుడు అన్నాడు. నీ వెనకాల మనుషులు 10 మంది ఉన్నారేమో, ఈ 10 మంది కలిసి 10 గొప్పలకి నీవు సాటి పేస్తున్నావేమో, జాగ్రత్త. వేలాది మందిగా వారి వెనకాల దేవుడు ఉన్నాడు. వారిని గనుడుగా హెచ్చించేటప్పుడు నీవు దిక్కుమాలు వాడిగా దిగ సరిపోతా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ గుంపు అంటే మూడోది బలత్కార గుంపు. ఇది యెషయా గ్రంథం 1:13 వచనం. యెషయా గ్రంథం 1:13 వచనం. నీ ఇంకో మైక్ లేదా? నీ నైవేద్యము వ్యర్థం, అది నాకు అసహ్యము పుట్టించును. విశ్రాంతి దినమయు పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజమున దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ గుంపాట? 4వ గుంపు. ఏ గుంపాట? ఓయ్, ఏ గుంపమ్మా? ఏ గుంపు కట్టే చెప్పండి. ఏ గుంపు? పాపుల గుంపు. అలాంటి వారి నైవేద్యాలు దేవుడు సమర్పించడు. అలాంటి వారి యొక్క అర్పణ దేవుడు స్వీకరించడు. అలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు. అందుకనే చాలా మంది అనుకుంటూ ఉంటాం, ప్రార్థన చేస్తున్నాము కానీ ప్రార్థన నైవేద్యముగా, ధూపముగా దేవుని పాదములకు సన్నిధికి చేరకపోవడానికి కారణము మనలో పాపం ఉంది. ఒకసారి పరీక్షించుకుంటాం. మనలో పాపం ఉంటే పాపము పిలాలు దాటి, ప్రార్థన పిలాలు దాటి దేవుని పాదాలకు చేరగలదు. ఆ హృదయంలో ఉన్న పాపము ప్రార్థనను అక్కడే అణిచివేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిఫలము పొందకపోవడానికి, నువ్వు ప్రార్థన చేస్తున్న కార్యము చూడకపోవడానికి ఒకవేళ నీలో పాపం ఉందేమో. లేదు లేదు, నేను పరిశుద్ధుని ప్రతి పాపము ఒప్పుకొని దేవుని ఎదుట సమర్పించుకున్నానైనా నా ప్రార్థన దేవుడు వినడం లేదంటావా? అయితే మేలైనది, శ్రేష్టమైనది దేవుడు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడేమో. వెయిట్ చేయండి విశ్వాసంతో. లేదు, నా జీవితంలో పాపం ఉంది కనుక నా ప్రార్థన చేరడం లేదు అని ఆలోచన చేస్తే పాపం ఒప్పుకొని విడిచిపెట్టే దేవుని ఎదుట సమర్పించుకుంటే నీ ప్రార్థన దేవునికి చేస్తుంది. సకాలంలో ఆ ప్రార్థనకు ప్రతిఫలము కలిగిస్తాడు. నేను ఇక్కడ 2 పాయింట్లు చెప్పాను. 1, పాపంతో ప్రార్థన చేస్తే దేవునికి చేరదు. 2, పాపం లేకుండా పరిశుద్ధిగా దేవుని ఎదుట సమర్పించుకొని జీవిస్తూ ప్రార్థన చేస్తే ఒకవేళ ప్రతిఫలం రాకపోతే వెయిట్ చేయి. నీ విశ్వాసానికి తగ్గ ప్రతిఫలం దేవుడు త్వరలో శ్రేష్టమైన ఈవులు ఇవ్వబోతున్నాడు. పాపము అనే మన జీవితంలో లేదా పాపం అనే గుంపులో సభ్యుడిగా ఉన్నామేమో. నేను మొదట 4 గుంపులు చూపించాను. దీంట్లో ఏ సభ్యుడిగా ఉన్నా, దీంట్లో ఏ మెంబర్షిప్ తీసుకున్నా, దీంట్లో నువ్వు ఎలాంటి ప్రెసిడెంట్ గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోతే ఇంకోలాగా ఉన్నా, ఇంకోలాగా ఉన్నా, గ్రూప్ లీడర్ గా ఉన్నా, నువ్వు లేదా గ్రూప్ నెంబర్ గా ఉన్నా, ఈ పాపము లేదా తిరుగుబాటు చేసే గుంపు లేదా బలత్కరించే గుంపు లేదా దుర్మార్గుల గుంపు, వీటిలో మెంబర్షిప్ కానీ టోకెన్ కానీ తీసుకుంటే దేవుని యొక్క ఉగ్రత కంపల్సరిగా మన మీద ఉంటుంది. ఈరోజు మనం సవరించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ గుంపులో కానీ నేను సభ్యుడిగా కానీ ఉన్నానా, ఈ గుంపులో కానీ నేను సభ్యతను తీసుకున్నానా అని ఆలోచన చేయి. మరొక 5వ గుంపు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయా సమయాలకు దేవదూత కోనేరులోకి దిగి నీళ్లు కదిలించుట కలదు.
ఏ గుంపులంటే వ్యాధి అంటే రోగములు కలిగిన గుంపు. ఈ రోగములు శరీర రోగాల కంటే హృదయం ఉన్న రోగమే చాలా భయంకరమైనది. అర్థం చేసుకోండి. శరీరంలో ఉన్న రోగాలు గాయాన్ని శుభ్రపరిస్తే క్లీన్ అవుతాయి. హృదయంలో ఉన్న రోగం, హృదయంలో ఉన్న వ్యాధి ఏ ముందేసిన పోదు. అది దేవుని వాక్యం ద్వారా తప్ప. అందుకని అంటున్నా, కడుపులో లేదా కౌగులించుకుంటూ వచ్చేది ప్రేమ. కడుపులో ఉంటేనే బయటకు వస్తుంది. కడుపులో ఒకటి పెట్టుకొని బయటకు కూడా మాట్లాడుతుంది మంచిది కాదు, అది శ్రేష్టమైనది కాదు. అందుకని బయట శరీరం మీద ఉన్న గాయాలు ఏదైనా ఉంటే మనం మారపడవచ్చు. హృదయ వ్యాధిని చూడగలిగిన దేవుడే కనుక నీవు ఆ దేవుని ఎదుట భయభక్తులు కలిగి వాక్యము నీ హృదయంలో నాటబడితే, వాక్యం ద్వారా ఆ హృదయంలో కడగగలిగితే ఆశీర్వదించబడతాం. ఇది వ్యాధి రోగముల గుంపు. కొంతమందికి కొన్ని రోగాలు ఉంటాయి. బయటికి చెప్పిన రోగాల కంటే లోన అసూయ అనే రోగం, పగలనే రోగం, కక్షలనే రోగం, స్వార్థం అనే రోగం, ఎదుగుతుంటే చూడలేని రోగం, ఓర్చలేని రోగం, ఈ రోగాలే మన జీవితాల్లో ఏం చేస్తున్నాయంట? వాడు చేస్తున్నాయి. వాడలేరు. నీ ఇంటి పక్కన వాడు ఎదుగుతుంటే నేను వాడలేను. వాడు ఏదైనా కొనుక్కుంటే ఒక తల్లి అనుకుంటా, ఒక తల్లి అంటది అలా అయితే గురించి పెట్టేసాడు. అలా అయితే ఏం చేయమని అప్పులు ఎక్కువ చేసుకునేమని అది పెద్ద టీవీ కొనుక్కుంటే పాతం చేసుకో. వారంలో తింటే వారంలో, కొంటే వారంలో, బాగుంటే వారంలో, నడిస్తే వారంలో. ఈ రోగం మన జీవితంలో ఉంటే ఎప్పటికీ మనం నడవలేం. అందుకనే హృదయం అనే రోగంలో మనం ఉంటే మన కాళ్ళకు, ఎముకలకు కుళ్ళిని పుట్టిస్తారు. మన శరీరాన్ని మనమే వాడు బాగుంటాడు, వాడి మీద పగెట్టుకుని, కక్షెట్టుకుని, సోపం పెట్టుకుని, అసలు పెట్టుకుని మనం తిట్టం మానేసాడు. ఎందుకు పోతాడు అని ఎదురు చూస్తూ ఉంటే నీకు రోగాలు తప్ప ఏమవుతాయి? అని ఎదుగు పోతున్నాడని నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా, ఆ బిడ్డను ఎదిగించినట్లుగా నన్ను, నా కుటుంబాన్ని కూడా నేను ఆశీర్వదించు. ఆ బిడ్డ దీవించబడినట్లుగా, ఆ బిడ్డ వృద్ధి చేసినట్లుగా నన్ను, నా కుటుంబాన్ని కూడా దీవించు అని ప్రార్థన చేస్తే ఆశీర్వదింపబడతావు. కానీ ఆ ఎదుగుదల చూసి నువ్వు ఆరలేకపోతే, ఆ ఎదుగుదల చూసి నువ్వు ఆర్చలేకపోతే, అసూయతో, స్వార్థంతో, పగలతో వాడి గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే, తన గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే నీకు ఆరోగ్యం ఎక్కడ వస్తుంది? ఎన్ని డాక్టర్ల దగ్గరికి పోయినా, ఎన్ని మందులు వాడినా, మందుల వల్ల తెగిలే తప్ప నీకు రోగాన్ని కుదిర్చే ఆరోగ్యముగా వచ్చేది ఏదీ లేదో. అది ఎప్పుడు పోతుందో తెలుసా? ఎప్పుడైతే ఎదుటి వాడు వస్తువు కొనుక్కున్నా దాన్ని చూసి, అయ్యో నా బిడ్డగా కూడా ఇలాంటి వస్తువు కొనడానికి దేవుడు నాకు సహకరించాలి, ఈ బిడ్డ ఇంకా నూతన వస్తువులు కొనుక్కోవాలని ప్రార్థించే గుణము నీలో ఉంటే, ఆ బిడ్డ ఎదుగుదలను చూసి ఆశీర్వదించే మనసు నీకు ఉంటే, అప్పుడు నీకున్న నీ శరీరంలో ఉన్న వ్యాధులు తొలగించబడతాయి. ఇక్కడ ఓచకాలు చేయని వాళ్ళని మీకు వివరించాను. ఒకసారి 4 పాయింట్లు. శరీరంలో ఉన్న వ్యాధి కంటే హృదయంలో ఉన్న వ్యాధి ఘోరమైనది. శరీరంపై ఉన్న వ్యాధి ఎలా అయినా తగ్గుద్ది, హృదయంలో ఉన్న వ్యాధి అంతటికే తగ్గదు. గమనించినప్పుడు మన సహోదరి, ఎందుకు ఈ మాట గురించి చెప్తున్నానంటే, సాత్వికమైన సంఘముగా దేవుడు ఈ యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకెళ్లేవారిగా, దేవుని రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకొని యథార్థమైన ప్రవర్తన కలిగి వాక్యమును అనుసరించి నడిచేవారిగా, వాక్యానుసరమైన జీవితంలో కలిగి ఎంచబడుతున్నప్పుడు మచ్చలేని వారిగా, కలంకము లేని వారిగా, జీవపు గ్రంథంలో మాత్రమే పేరుండేవారిగా నిన్ను నీవు సరిదిద్దుకుంటూ, వారిని సరిదిద్దుతూ, కుటుంబాన్ని పడకుండా నిలబెట్టుకుంటూ ముందుకు కొనసాగించబడాలన్న ఆలోచనలే తప్ప వేరొక ఉద్దేశం, వేరొక ఆలోచన మా జీవితంలోనికి రానివ్వం. మా శ్రమ, మా ఆరాటము, మా ఆలోచన ఏదైనా ఉంది అని అంటే సంఘము స్థిరపరచబడాలి. సంఘములో ఉన్న బిడ్డలు ఆశీర్వదించబడాలి. అని ఎట్లా ఆశీర్వదించబడతారు అంటే, నేను ఆశీర్వదించబడను గాక అంటే ఆశీర్వదించబడను. ఈ లోపాలను నీకు చూపిస్తూ, ఈ పాపాలను ఎత్తు చూపిస్తూ, నీ నడవడికలను మీ కళ్ళకు ముందు చూపిస్తూ దాన్ని సరిదిద్దుకుంటూ నడవడానికి మేము చూపించినప్పుడు, బాటలు వేసినప్పుడు ఆ రకంగా దీవించబడతారు తప్ప
ఎవరో వచ్చి కొబ్బరి నూనెలు ఎత్తేనో, ఎవరో ఇచ్చే కచ్చీపులు ఎత్తేనో, ఎవరో వచ్చి పడగొడితేనో నువ్వు ఆశీర్వదించబడిపోయావు అంటేనో పడేది కాదు. నేను మళ్ళా నీకు చెప్తూ ఉన్నాను, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీ జీవితము తెల్లటి కాగితము వలె దేవుని ఎంత పరిశుద్ధంగా తీర్చిదిద్దబడాలి. దాని మీద చిన్న డాట్ పెట్టి ఆ డాట్ నీ హృదయంలో ఉన్నా సరే దేవుని రాజ్యానికి చేర్చబడలేదు. ఇది 5వ గుంపు. అయితే 6వ గుంపు, ఇంకా 2 గుంపులు చూపి నేను ముగిస్తాను. ఇది కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనం. వారు గుంపు కూడి వచ్చి నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే గుంపు ప్రాణాలను తీయగూర్చున్నటువంటి గుంపు. గమనించండి, ఏ ప్రాణాలు తీయడానికి ఆలోచన చేస్తున్నారో, ఎవరి ప్రాణాలు తీయడానికి ఆలోచన చేస్తున్నారో అన్నంటే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఏదో లోపాలు కనపరచబడుతూ ఉంటాయి. ఆ లోపాలు దాచిపెట్టుకోవడానికి, ఆ లోపాలు బయటికి రాకుండా చేయడానికి ఎదుటి వారి మీద నింద వేస్తూ వారి ప్రాణాలను తీయగొడుతూ ఉంటాం. మన లోపాలు సరిదిద్దుకోము, కానీ ఎదుటి వారి పక్షమున మనము నిందలు వేస్తూ వారి ప్రాణాలను. గమనించండి, మా ఏదో అంటారు మూలిగే నాక మీద తాటియబడినట్టు వారు బాధపడుతూ ఉంటారు. మీరు వెళ్ళి మరి యొక్క రాయి వేస్తారు. అది ఎంతవరకు క్రైస్తవులకి అది మంచిదా? క్రైస్తవులు చేయవలసిన పనా? క్రైస్తవుడు నడవవలసిన ఆలోచనది బిడా. సహోదరి ప్రేమ కలిగి ఒకరినొకరి మాటలు చొప్పున ఆదరించుకోమని కదా దేవుడు లేఖనంలో తెలియపరిచింది. ఒకరినొకరు ద్వేషించుకోమని కాదు కదా. క్రీస్తు సంఘంలో, క్రీస్తు శిరస్సుగా, క్రీస్తు శరీరంలో ఉన్న మనము ఆయన బిడ్డలుగా ఏక శరీరముగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, హెచ్చరించుకుంటూ, గద్దించుకుంటూ, వాక్యంలో చదువుకుంటూ, ప్రతి విషయంలోనూ ప్రతి ఆలోచనలోనూ ఆయన లోబడి దేవుడు కొంత సిద్ధపాటు కలిగిన ఈ యొక్క సంఘముగా, దేవుని కోసం ఎదురు చూసే విశ్వాసిగా, ఆయన రాజ్యంలో పరమపురం అనే దేశంలో సింహాసనం మీద వారసునిగా ఎత్తబడడానికి కదా. కానీ మనం ఏం చేస్తున్నాముగా అని అంటే ఎదుటి వారి ప్రాణాలను తీయడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. గమనించండి, ఎప్పుడో ఏదో మాట అనేసి పోతాడు. ఈ మాట తనలో వచ్చి ఎప్పుడైనా దొరుకుతాడు, ఆ మాట తెలియదు ఆలోచన చేస్తాం. గమనించండి, అది తప్పు కదా. క్షమించలేని నువ్వు, మీ తోటి వారిని క్షమించలేని నీవు, మీ తోటి వారితో ప్రేమగా ఉండలేని నీవు దేవుని రాజ్యానికి చేర్చబడతావా? దేవుని రాజ్యానికి అంటగట్టబడతావా? దేవుడి కుమార్తెగా, కుమార్తెగా స్వీకరించబడతారంటావా? గమనించండి, ఇది చివరిది. చూడండి, చివరి గుంపు 7వ గుంపు, దేవుని మందిరానికి వెళ్ళే గుంపు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 2వ అధ్యాయం మొదటి చదువు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరముకు, యెహోవా పర్వతమునకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం గుంపంటిది? దేవుని మందిరమునకు వెళ్ళే గుంపు. ఇప్పుడు ఏ గుంపులో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించిన. పైన 6 గుంపులు చూపించాను మీకు. సత్యములకు ఒకటే ఉంటది, అసత్యములకు అనేకమైన వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు సత్యమైన గుంపులో చూద్దాం. ఇప్పుడు వరకు అసత్యమైన గుంపులు చూపించారు కదా. మీరు యెహోవా మందిరమునకు వెళ్ళే గుంపు. ఎంతమంది నువ్వు ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థనకి వెళ్దామని భర్తను తీసుకుని వస్తున్నారు, బిడ్డలను తీసుకుని వస్తున్నారు, భార్యను తీసుకుని వస్తున్నారు. ఎంతమంది నీ ఇరుగు పనులన్నీ కాకేసి దాని సత్య సమయం అయిపోయింది, ప్రార్థన అయిపోతుంది, స్టార్టింగ్ ప్రార్థన ప్రారంభించేసారు, పాటలు జరుగుతూ ఉన్నాయి, రండి అని ఎంతమందిని నువ్వు చేయబడుకొని తీసుకురాగలుగుతున్నావు? దేవుని మందిరానికి ఒక బైబిల్ పెట్టుకొని
ఇంటికాడ ఎలా పోయినా పర్లేదు, ఇంటికాడ ఆవిడ ఎలా పోయినా పర్లేదు, ఆ పిల్లలు ఎలా పోయినా పర్లేదు, ఆ ఎవరు వెనకాల ఎలా పోయినా పర్లేదని గ్లాసులు టీ గ్లాసులు సగం బియ్యం డబ్బాలు చేసుకొని సంఘలో బైబిల్ పెట్టుకొని మనమే వచ్చేద్దాం. అమ్మా సన్నిధానం వస్తావా, దేవుని మందిరానికి వస్తావా అని అడగగలిగే మనసుందా క్రైస్తవుడిగా నీకు? తీసుకొచ్చే మనసుందా క్రైస్తవుడిగా నీకు? జాగ్రత్త. మీరు అంటున్నారు ఇప్పుడు దేవుని మందిరమునకు పోయే గుంపు. అదే గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి మాట ఉంటుంది. ఎస్ఐ గ్రంథము 43వ అధ్యాయము 9వ వచనం. సర్వజనులారా గుంపు కూడిరండి, వారిలో ఎవరు పూర్వకాలమున జరిగిన వాటిని తాము నిర్దోషులని తీర్పు పొందినట్లు లేదా గ్రహించున్నట్లు మీరు ఏర్పరచుకొని నా సేవకుడును దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవలేదు చేతులు 10 సార్లు చెప్పడం కూడదు. 2 చేతులు పైకి చాచి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు మీకు సాక్ష్యం? మరలా మీ గుంపులతో మీరు రాకపోతే మరలా మీకు సాక్ష్యం పలిగేది ఎవరు? దేవుని మందిరంలో సేవకుడే మీ కొరకు సాక్ష్యం పలకాలి. ఎలీషాతో ఒక శిశుడు పని చేస్తూ ఉంటే ఆ శిశుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు తన భార్య ఎలీషా యొద్దకు వచ్చి, అయ్యా నా భర్త నీకు తెలుసు, నా భర్త నీ దగ్గరికి ఎంతో పరిచర్య చేసేవాడు, నా భర్త గురించి నీకు తెలుసు, చాలా భక్తిపరుడు, అది వేరే సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను, భక్తిపరుడు, కనుక ఆయన చనిపోయాడు, ఇప్పుడు అప్పుల వారు నా ఇంటికి వచ్చి నన్ను నా బిడ్డలను తీసుకుపోవడానికి చూస్తున్నారు అంటది. అంటే నా భర్త నీకు తెలుసు అన్నదే తప్ప నేను నీకు తెలుసు అన్నదా? నేను ఆయనతో కలిసి వచ్చాను అన్నదా? గమనించు. ఇప్పుడు సాక్ష్యము ఆయన భక్తి చూపిస్తూ ఉంది. ఆయన భక్తికి తగ్గట్లుగా ఎలీషా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు మీకు దేవుని మందిరంలో నిలిచి ఉండేవారిగా, దేవుని మందిరంలో మంచి సాక్ష్యం నీలో పలికేవారిగా ఉండగలిగితే అది నీకు ఆశీర్వాదం. నీ ఏ గుంపులో ఉండవు ప్రియ సోదరి సహోదరుడా? మొదటి గుంపు ఏంటంట? గట్టిగా చెప్తావు. మొదటి గుంపు, రెండవ గుంపు, అందరూ చెప్పాలి. రెండవ గుంపు, మూడవ గుంపు, 4, 5, 6. ఈ గుంపుల్లో ఎక్కడైనా మనం పాలసీ తీసుకున్నామా? ఈ గుంపుల్లో ఎక్కడైనా సబ్సిడీ తీసుకున్నామా? ఈ గుంపుల్లో ఎక్కడైనా టికెట్ తీసుకున్నామా? ఒకవేళ ఉంటే దాన్ని రద్దు చేసుకో. ఒకవేళ స్వభావం నీలో ఉంటే విడిచిపెట్టు. ఒకవేళ ఆలోచన నీలో ఉంటే విడిచిపెట్టు. నువ్వు ఏ గుంపులో ఉండాలో తెలుసా? మందిరమునకు వెళ్ళే ఆసక్తి కలిగిన గుంపులో ఉండాలి. మందిరములో దేవుని చేత, దేవుని సేవకుడి చేత మంచి సాక్ష్యం పలికే గుంపులో ఉండాలి. ఇప్పుడు ఏ గుంపులో ఉందామా? ఏ గుంపునికి శ్రేయస్కరం? నీ ముందు 7 గుంపులు నీ కూర్చొని ఉన్నాయి. నీకు ఏది మేలైందైతే, నీ మనసుకు ఏది అంగీకారం అయితే, నాకు ఇదే శ్రేష్టమైనది, ఇదే నాకు అంగీకారమైనది అయితే నీ ఇష్టం. చేసేది లేదు, చెప్పేది లేదు. లేదు, శ్రేష్టమైనది దేవుని మందిరంలోకి వెళ్ళే గుంపు, దేవుని పనిలో ఉండే గుంపు, దేవుని సేవకుడితో మంచి సాక్ష్యం పలికే గుంపు, దేవుని పనిలో ఉండే గుంపు, దేవుని పరిచయం చేసే గుంపు, దేవుని కొరకు బ్రతికే గుంపు, ప్రార్థనలో నిలకడ కలిగి ఉండే గుంపు, వాక్యంలో స్థిరము కలిగి ఉండే గుంపు, సంఘములకు అంట కలిగి ఉండే గుంపు, సంఘములో పరిచయం చేసే గుంపు, సేవకుడికి పరిచయం చేసే గుంపు, సేవకుడి ద్వారా ఆశీర్వదించబడే గుంపు ఉండాలి అనుకుంటే మొదట ఉన్న గుంపుల్లో ఉంటే దాని నుంచి బయటికి రావాలి. మొదట ఉన్న 6 గుంపుల్లో నుంచి సభ్యతను తొలగించుకోవాలి. మొదట ఉన్న దాని నుంచి మెంబర్షిప్ తొలగించుకోవాలి. ఈ హృదయాన్ని మార్చుకుంటే, నువ్వు పవిత్రుడిగా కావాలి, రావాలి అనుకుంటే, పరిశుద్ధుడిగా ఉండాలి అనుకుంటే లేచి నిలబడ బిడ్డ. మరియు ప్రార్థన రిక్వెస్ట్ సోదరి చంద్రకళ మోహన్ నాయర్ యొక్క సిస్టర్, ఆమె కూడా బలహీనంగా ఉంది. ఆమె గురించి కూడా ప్రార్థన చేయండి.
హాస్పిటల్లో ఉన్నారు, వారి కుటుంబం అంతా లేచి నిలబడతారు. అయ్యా, మేము ఒకవేళ ఈ గుంపులో ఉన్నామేమో, ఒకవేళ ఇలాంటి గుంపులో మేమున్నామేమో, ఇలాంటి గుంపులో మేము జీవిస్తున్నామేమో, ఏ గుంపులో మేమున్నామో ఈ వాక్యం ద్వారా మాకు తెలియపరచు. ఏ గుంపులో మేమున్నామో ఈ వాక్యం ద్వారా మాకు తెలియపరచు. నీవు ఏ గుంపులో ఉన్నావో ఒకసారి గ్రహించగలిగితే, నేను ఫలానా గుంపులో ఉన్నానని అనుకుంటే ఆ గుంపు మంచిది కాదని నీకు తెలిస్తే ఒకసారి బయటికి రావడానికి ప్రయత్నించలేదు. బయటికి రావడానికి ప్రయత్నించేట్టున్నాడా? నీకు